అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు వస్తున్న విషయం చాలా బాధాకరము, కానీ దీని గురించి మాట్లాడాలి. సెప్టెంబర్ 3వ తేదీన ఈనాడు పేపర్లో ఉన్న న్యూస్ అయితే నేను చదివి దాని తర్వాత ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చాను. ఆ అభిప్రాయాన్ని మీకైతే చెప్తున్నాను. అనంతపురం గ్రామీణం అంట రాజీవ్ గాలని పంచాయతీలో ఉండే గణేనాయక్ తాండాకు సంబంధించిన ఒక ఫ్యామిలీ గురించి ఈ న్యూస్ అన్నమాట. అక్కడ నాగేంద్ర అనే ఒక ఆయన లారీ డ్రైవరు ఉత్తరప్రదేశ్లో తన డ్రైవింగ్ పైన ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి తను చనిపోయాడు. ఆయనకి 3 పిల్లలు. ఇలా తండ్రి మరణం తర్వాత తల్లి తన పిరిడితో వెళ్ళిపోయిందంట. ఆ 3 పిల్లలు కూడా వాళ్ళ నానమ్మ దగ్గర ఉన్నారు. ఇది పేపర్లో నేను చదివిన విషయాన్ని అయితే మీ ముందుకు తెచ్చి చెప్తున్నాను. ఇందులో నా కట్టుకథ అయితే కాదు. దాని తర్వాత నేను ఇది టౌన్ కాదు, ఇది గ్రామీణం, ఎలా చేయాలి అని కొంచెం ఆలోచనలోకి పడి అనంతపురంలో నా తమ్ముడు ఉన్నారు. నా తమ్మునికి ఫోన్ చేసి ఈ ఫోటో పెట్టాను. నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నీకు చాలా ఈజీగా ఉంటుంది. నువ్వు అనంతపురంలో వెళ్ళి ఈ అడ్రస్ని కొంచెం పట్టి నాకు చెప్తే నేను వస్తాను అని. నా తమ్ముడు ఒక 2 రోజుల ముందు తిరిగి అనంతపురం అంతా కూడా తిరిగి ఈ అడ్రస్ అయితే పట్టుకొని తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే సహాయంతో ఈ రాజీవ్ కాలనీకి వెళ్ళి అక్కడి నుంచి ఈ గణేనాయక్ తాండా వరకు వెళ్ళి ఆమె వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూసి అంతా కూడా మాట్లాడించి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఇదంతా వాస్తవమేనంట. ఆమె దగ్గర ఈ పిల్లలు ఉన్నారు, చాలా బీద పరిస్థితిలో ఉన్నారు. నా తమ్ముడు ఆమెకి చెప్పాడంట, ఇట్లా మా అక్క ఉంది పుట్టపర్తిలో, తన స్కూల్ ఉంది, మీరు ఒప్పుకొని పంపితే కనుక వీళ్ళని 10 వరకు చదివించి మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని. ఆమె కొంచెం ఆలోచనలో పడిందంట. చాలామంది ఇలా వెళుతూ ఉన్నారు, ఎవరికి మా పిల్లల్ని ఇవ్వాలి ఏంటి అని ఒక ఆలోచనలో అయితే వచ్చింది. ఆమె నేను మీ స్కూల్ చూడాలి, పుట్టపర్తి చూడాలి అని కోరింది. ఆమె కోరిక ప్రకారము నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు మేము వచ్చి తీసుకెళ్తాము అని చెప్పాము. మరి ఆమె కాంట్రాక్ట్లు అయితే ఇంటి పక్క వాళ్ళని పెట్టుకున్నాము. తను ఎప్పుడు వస్తానంటే అప్పుడు ఆమెని తీసుకొచ్చి స్కూల్ చూపించి ఆమెకి నచ్చితే 3 పిల్లల్ని కూడా మేమే స్పాన్సర్డ్ అయితే చేస్తాం. ఇదంతా కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100th బర్త్డే సందర్భంగా ఈ విధంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాము. ఇది అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది అనే విషయాన్ని కూడా మేమందరికీ కూడా తీసుకొస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓపిక్గా మా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి సాయిరాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్తో మళ్ళీ ముందుకైతే తప్పకుండా వచ్చి మీ అందరికీ కూడా ఈ